ఇది నా లైఫ్ స్టోరీలో ఒక లైన్ మాత్రమే. ఒక మార్నింగ్ అలారం రింగ్ అవ్వగానే లైఫ్ ఒక క్వశ్చన్ అడిగింది భయ్యా. ఈ రోజు కూడా పరిగెత్తాలా లేదా జీవించాలా? బ్రష్ చేస్తూ మిర్రర్లో నన్ను నేను చూసుకున్నా. ఫేస్లో స్లీప్ ఉంది, ఐస్లో డ్రీమ్స్ ఉంది, బట్ హార్ట్లో మాత్రం రెస్పాన్సిబిలిటీస్ ఉంది. బస్లో, బైక్లో, ఆఫీస్ చైర్లో అందరూ నవ్వుతున్నారు, కానీ ప్రతి స్మైల్ వెనకాల ఒక సైలెంట్ స్ట్రగుల్ ఉండింది. అది ఎవరికి తెలియదు. అది ఎట్లా అంటే, మన ఒక కాఫీ తాగినప్పుడు, ఒక దమ్ వేసినప్పుడు ఒక కిక్ ఇస్తుంది, లైక్ ఇదిగో కొంచెం ఎనర్జీ తీసుకో అన్నట్టు ఒక పుష్ ఇస్తుంది. సేమ్ అలానే అనమాట. సో ఫోన్లో నోటిఫికేషన్స్, సో అక్కడ మెసేజెస్ కన్నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో డే మొత్తం వర్క్స్, కాల్స్, టార్గెట్స్, టైం పరిగెడుతుంది, కానీ నేను మాత్రం నా డ్రీమ్స్ దగ్గర స్లో అయ్యా. ఈవినింగ్ అయ్యాక స్కై ఆరెంజ్ కలర్లో స్మైల్ చేస్తుంది. సడన్గా ఒక రియలైజేషన్ వచ్చింది భయ్యా, లైఫ్ ఎంత బిజీగా ఉన్నా వై వీఆర్ ఫర్గెటింగ్ ద బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్. అందుకే అప్పుడు డిసైడ్ అయ్యా, ఎవ్రీడే నైట్ పడుకునే ముందు ఒక ప్రామిస్ చేసుకున్నా, టుమారో కొంచెం స్ట్రాంగ్గా, కొంచెం కామ్గా, కొంచెం హ్యాపీగా ట్రై చేస్తానని. బికాస్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ డే, ఇది నా లైఫ్ స్టోరీలో ఒక లైన్ మాత్రమే.